నేను ఎందుకు బలంగా అంటున్నా సార్ మేడిగడ్డ గురించి కూడా చర్చ చేద్దాము. అది ఇక్కడ ఇది కానీ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే బనకచెర్ల నీళ్ళని తీసుకుపోవాలన్నా సర్ప్లస్ వాటర్ని లేదా కావేరికి లింక్ చేయాలన్నా మన టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే విద్యాసాగరరావు గారు దివంగత ఇంజనీర్ ఆయనే డైరెక్ట్ పోయిండు, ఈ చర్చలలో పాల్గొన్నాడు. పోయి ఏం చేసిండంటే మా హక్కులను స్థిరీకరిస్తూ మా ప్రాజెక్ట్స్ అన్నిటికి కూడా మీరు అనుమతులు ఇవ్వండి, మేము వాటిని కట్టుకుంటాం, మా వాటాను మేము వాడుకున్నాక మీరు ఏడుకన్నా తీసుకపోయి మాకు సంబంధం లేదు అన్నాడు. తెలంగాణకు వచ్చే వాటా వచ్చిన తర్వాత దాని మీద రైట్స్ ఇచ్చిన తర్వాత మీరు కింద ఎన్ని వాటర్ అన్నా వాడుకోరు, మీరు పోలవరం పోయిన వాటిని ఎక్కడికైనా తీసుకోకండి, మాకు సంబంధం లేదు, మేము అభ్యంతరం చెప్పాం. ఒకటి చెప్పిండు. రెండవది ఇచ్చంపల్లి అనేది కట్టకూడదు అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు మాకు అవసరం లేదు. ఇచ్చంపల్లి బచావత్ అవార్డులో భాగం. ఇచ్చంపల్లి కడితే ఏమైందంటే మన తెలంగాణ ప్రయోజనాల కంటే ఆంధ్ర ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయి. ఒకటి రెగ్యులేటెడ్ ఫ్లోస్ వదలాలి కంపల్సరీ, రిజర్వాయర్ల నీళ్లను ఖచ్చితంగా వాళ్ళకి వదలాలి. రెండోది అది ఒక పవర్ జనరేటింగ్. ఇప్పుడు ఇచ్చంపల్లి అంటే మేడిగడ్డకు తుపాకుల కూడా మధ్యలో ఉంటది కదా. అవును, మేడిగడ్డకు ఒక 10-15 కిలోమీటర్ల దిగువన ఉంటుంది. ఇప్పుడు సమ్మక్క బ్యారేజ్ కు కొద్దిగా ఓ 10-15 ఇంద్రావతి నది కలుస్తుందా ఇచ్చంపల్లి? ఇంద్రావతి కలిసినాక ఇచ్చంపల్లి వస్తుంది. ఓకే. అయితే అప్పుడు ఫ్రెంచ్ ఇంజనీర్లు ప్లాన్ చేసినప్పుడు ఏంటంటే చాలా పెద్ద రిజర్వాయర్ గా దాన్ని ప్లాన్ చేశారు. 350 టీఎంసీలు నిల్వ చేయాలని. అక్కడ గ్రావిటీతోనే తెలంగాణలో చాలా భాగాలకు నీళ్లు రావాలని. అయితే ఐడల్ పవర్ ప్రాజెక్ట్ పెట్టాలి, అది మనకు తక్కువ వస్తుంది కరెంటు. 300 టీఎంసీలు అంటే చాలా ప్రాంతాలు అప్పుడు దట్టమైన అటవీ ప్రాంతము. అయితే అప్పుడు ప్లాన్ చేశారు అట్లా. ఇప్పుడు నిజాం గవర్నమెంట్ కాబట్టి వాళ్ళకి పర్యావరణం అప్పుడు అంత చెట్లే కదా ఎక్కడ చూసినా కూడా, ఆ పర్యావరణ సమస్యలు రాలే కదా. మునుగని అనుకున్నారు, అర్ధర్ కాటన్ నిజాం కలిసి అప్పుడు అనుకున్నారు. బట్ అది సాధ్యం కాలే. ఫ్రెంచ్ ఇంజనీర్లు పోయి మొదలు పెట్టినాక విష జ్వరాలతో సెరెబ్రల్ మలేరియా వచ్చి చచ్చిపోయారు, వదిలేసారు. తర్వాత మళ్ళా నీలం సంజయ్ రెడ్డి ఉన్న టైంలో కూడా ఆ ప్రపోజల్స్ అన్ని వచ్చినాయి, కానీ అది కట్టలేదు, అది వదిలేసారు దాన్ని. అది ఇప్పుడు అక్కడ కట్టడం వల్ల మనకు లాభం కంటే నష్టం ఎక్కువ. ఫస్ట్ నష్టం ఏంటంటే మేడిగడ్డ మునిగిపోతుంది. ఇప్పుడు ఆడ కట్టడం వల్ల మేడిగడ్డ మునుగుతుంది. అయితే మేడిగడ్డ ఉన్నంతసేపు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోదు. ఒక బ్యారేజ్ ఉన్నాక అది ముంపుకు గురి కావడం ప్రపంచం కూడా ఒప్పుకోరు, ఎవరు కూడా ఒప్పుకోరు. మేడ మీద తలకాయ ఉన్న ఏ ఇంజనీర్ కూడా ఒప్పుకోడు. అవును, కాబట్టి దాన్ని లేకుండా చేయాలి. అమ్మని ఇంత పెద్ద కుట్ర ఉంది వెనకాల. అంటే మేడిగడ్డ లేకుండా చేస్తేనే ఇచ్చంపల్లి కట్టడానికి సాధ్యమవుతుంది. ఇప్పుడు ఇచ్చంపల్లి కట్టేది ఎవరి కోసం, దేనికోసం అసలు? అది బనకచెర్ల కోసం, పోలవరం కోసం. ఇప్పుడు కావేరికి నీళ్ళు కూడా తీసుకుపోవాలనుకుంటున్నాం. ఒక ఇంద్రావతి నుంచి వరద నీళ్ళు రావు కదా, ప్రాణహిత నుంచి ఎక్కువ వస్తాయి కదా. ప్రాణహిత నీళ్ళ మీద మేడిగడ్డ ఉంటే ఏమైందంటే అవి లిఫ్ట్ చేసుకొని మనం తెలంగాణకి ఎత్తుకపోతాం. మరి ఎంత పెద్ద కుట్ర జరుగుతుంటే తెలంగాణను ఆపలేకపోయిన నీళ్ళను ఆపాలని చూస్తుంది. అవును సార్, ఇప్పుడు తెలంగాణ ఆపుతామని చెప్పి చాలా ట్రై చేశారు కదా. అవును, తీర్మానం ఇచ్చి కూడా తెలంగాణ ఆపడానికి చంద్రబాబు. మీరు చెప్తుంటే నాకే రోమాలు నిక్కపొడుస్తున్నాయి. అంటే మనం తెలంగాణ తెచ్చుకొని మనకిప్పుడు ఆప్షనల్లా గోదావరి జిల్లాలో ఒకటే ఉన్నాయి. కృష్ణాలో మీరు చెప్పినట్టు వాటర్ అంత సోర్స్ లేదు, వచ్చినప్పుడే వరద. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రాణహిత నదిని మనకు దక్కకుండా మేడిగడ్డని ధ్వంసం చేసి ఇప్పుడు ఆడ ఇచ్చంపల్లి దగ్గర బ్యారేజ్ కట్టి అటు బనకచెర్లకు కానీ ఇటు కావేరికి కానీ నీరెత్తకపోతే మరి తెలంగాణ ఏమైపోవాలి? ఇప్పుడు తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టు ఒకటి చెప్తా. శంకర్, మీ ఆఫీస్ ముందట యాక్సిడెంట్ అవుతుంది. ఓకే, ఆ పర్సన్ చచ్చిపోడు కానీ గిల్లగిల్ల కొట్టుకుంటా ఉంటాడు. చెయ్యి ఇరిగిపోయి గాడబడుతుంది, కాలు ఇరిగిపోయి ఈడబడుతుంది, ఓ పక్క పేగులు బయటకు వస్తాయి. ఫస్ట్ పోలీసులు వచ్చినా మీరున్నా ఫస్ట్ ఏం చేస్తారు? ఏదో హాస్పిటల్ తీసుకొని బతికేయడానికి ట్రై చేస్తారు, అంబులెన్స్ పిలవడం ఇట్లాంటివి చేస్తుంటాం. కానీ ఎంఆర్ఓ రావాలి, విట్నెస్లు రావాలి, పంచనామా జరగాలి, ఏసీబీ రావాలి. ట్రీట్మెంట్ గురించి ఎందుకు ఆలోచిస్తారు? ఇది యాక్సిడెంట్ ఏందో తప్పేముందో తెలియాలి, తెలిసినాకనే వాడిని కాపాడాలి. ఇట్లా ఎవడన్నా ఆలోచిస్తాడు వాడు మనిషేనా? మరి మేడిగడ్డ పియర్ గుంగిందా లేకపోతే కూల్చిన్లో మొత్తానికి ప్రమాదం జరిగింది. ఫస్ట్ దాన్ని బాగు చేయాలి కదా. ఈ సన్యాసులకు ఏమన్నా దాని గురించి అర్థమైందా? నా నోట్లోకి వెళ్ళి బూతులు రావు, కానీ ఈ కాళేశ్వరం నాకు బూతులు తప్పులేదు సార్. అంటే ఇప్పుడు మీరు చెప్తా ఉంటే కూడా ఒక అంటే మీకేమో పైన రోమాలు నిక్కబడతాను, నాకు లోపల రక్తం మరుగుతాంది. మరి అంటే ఇప్పుడు మనం తెలంగాణ తెచ్చుకున్నాము, మనం ఆడుకోవడానికి కొంత నీళ్లు వాడుకునే ఫెసిలిటీ ఉన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ ఇచ్చంపల్లి కట్టి అక్కడ నుంచి పోలవరం నుంచి ఎత్తుకపోయి మొత్తం ఈ మేడిగడ్డను కూల్ చేసి కుట్ర వేసి నిన్న వారు కూడా మాట్లాడుతూ ఉన్నారు.